అండి ఈరోజు మనం ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే మురుకుల్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనకి పిల్లలకి స్కూల్స్ ఓపెన్ అయిపోయినాయి కదా, ఇంకా వాళ్ళకి స్నాక్స్ పెట్టడానికి ఏదో ఒకటి ఉండాలి కదండి. చక్కగా ఇలా మన ఇంట్లోనే మురుకులు వండేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మురుకులకి పిండి ఎలా కలుపుకోవాలో, ఎలా చేస్తే క్రిస్పీగా వస్తాయో ఒకసారి మనం చూసేద్దాం. ముందుగా 1 కప్పు శనగపప్పు తీసుకోవాలండి. ఈ శనగపప్పుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. శనగపప్పుని మెత్తగా పౌడర్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఎంత మెత్తగా మనం పౌడర్ పట్టుకోవాలండి. ఎంత మెత్తగా మనం పౌడర్ పట్టుకున్నా మనకి అక్కడక్కడ కొంచెం శనగపప్పు పలుకులు ఉంటాయి కదా, అవి ఏమీ రాకుండా మనం ఇలాగా జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టాక కొంచెం ఇలా పలుకుగా వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని మనం తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో బియ్యపిండి తీసుకోవాలండి. బియ్యపిండి మనము 3 కప్పులు తీసుకోవాలి. ఒకటికి 3 కప్పులు బియ్యపిండి వేసుకోవాలి. 3 కప్పులు వేసుకోవాలి. 3 కప్పులు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. అలానే సేమ్ మనం ఎంత కారం తినగలుగుతామో చూసుకొని అంత కారం వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ నువ్వులు వేస్తున్నాను. నువ్వులు అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను వాము పొడి వేస్తున్నానండి. వాము పొడి లేకపోయినా వామునైనా కొంచెం క్రష్ చేసి వేయచ్చు. ఇలా పౌడర్ వేసి చేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి మొత్తాన్ని బాగా ఇట్లా మిక్స్ చేసేసుకుందాము, పిండికి బాగా పడుతుంది. పిండి మొత్తాన్ని ఇలా ఉప్పు కారం పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో వేడి వేడి నూనెని వేసుకోవాలండి. నేను ఒక 3 స్పూన్లంత నూనె వేస్తున్నాను. ఇలా వేస్తే ఏంటంటే మనకి జంతికలు బాగా కరకరలాడుతూ బాగా వస్తాయండి. మీరు నూనె ప్లేస్లో బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. బటర్ వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసాక ఒక్కసారి ఇలా గరిటెతో కలపండి, లేకపోతే చెయ్యి బాగా కాలిపోతుంది. కొద్దిగా నూనె చల్లారినాక చేత్తో ఇలా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఆయిల్ మొత్తం ఇలా పిండికి మొత్తం పట్టేలాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ముద్దలాగా కలిపేసుకోవాలి. ఎక్కువ నీళ్లు ఒకేసారి పోయొద్దండి, కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఇది మరీ లూజ్గా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. కొంచెం మీడియంగా కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మెత్తగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ జంతికలు ఒత్తుకునేదానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకోవాలండి. ఇలా ఫస్ట్ టైం అప్లై చేస్తే సరిపోతుంది, ప్రతిసారి రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పిండి ముద్దని ఇందులోకి స్టఫ్ చేసేసేద్దాం. వేడి నూనెలో జంతికలు వేయాలంటే కొద్దిగా ఆవిరి పట్టాలంటే కొంతమందికి కష్టమైపోతుంది. అలాంటప్పుడు ఒక కాటన్ క్లాత్ని తడిపి తీసేసుకొని దానిపైన మనం జంతికల్లాగా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా చేత్తో తీసేసుకొని ఇంకా డైరెక్ట్గా వేసేది ఇచ్చండి. అలాగా మొత్తం మనం జంతికల మొత్తాన్ని ఇలా క్లాత్ మీద ఒత్తేసుకోవాలి. ఒత్తేసుకునేటప్పుడే మనం ఆయిల్ని కూడా డీప్ ఫ్రైకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా జంతికల్లాగా ఒత్తేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన వెంటనే ఈ జంతికల్ని అందులో వేసేసుకోవాలి. ఆయిల్ మనకి హీట్ అయిందండి. ఇప్పుడు ఒక్కొక్క చక్రం తీసి ఇందులో వేసేసుకుందాము. ఎక్కువగా వేసి ఫ్రై చేయకూడదండి, కొంచెం కొంచెం వేసుకుంటూ మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక వైపు కాగిన వెంటనే ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయండి, వీటిని ఇప్పుడు మనం తీసేద్దాము. ఇప్పుడు అలానే పిండి మొత్తాన్ని ఇలానే జంతికల్లాగా ఒత్తుకున్నాం కదా, అవన్నీ కూడా వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. ఫైనల్గా ఎంతో టేస్టీ అయిన మన జంతికలు రెడీ అయిపోయినాయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.